నీవు గనక నీ ఇష్టంతోటి నాతో పాటు రాలేదంటే నేను నిన్ను బలపూర్వకంగా నాతో తీసుకువెళ్తాను. అటులైనా సరే బలప్రయోగమును చేసి చూడు. దానర్థం నీ అంతట నువ్వుగా అసురలోకానికి రావన్నమాట. నేను నిన్ను ఈ రత్నాలన్నిటినీ అసురలోకానికి తీసుకువెళ్తాను. నన్ను హెచ్చరించేటువంటి సాహసాన్ని నువ్వు చేసి ఉండకూడదు. ఈ దేవిని బంధించండి. వెళ్ళండి. రా దానవరాజా, నీవు కూడా నన్ను బంధించు. రా, ఏ బలముతో నీవు నన్ను బంధించాలనుకున్నావో ఆ బలమును నేనే నీకు ప్రసాదించాను వత్సా. ఏ శక్తి చూసుకొని నీవు గర్విస్తున్నావో ఆ శక్తి కూడా నేను ఇచ్చినదే. పైగా నీవు నాపైనే నీ శక్తి ఉన్మాదాన్ని ప్రదర్శించాలనుకుంటున్నావా? నేను సమస్త సృష్టికి అధిదేవతను. ఆ సృష్టి కళ్యాణం కోసం సముద్రమథనంలో ఉద్భవించాను. అసురరాజా బలి, మహాలక్ష్మి అంటే ఎవరనుకుంటున్నావు? ఆమె సాక్షాత్తు జగజ్జనని. ఆమె ఎదురుగా శక్తిని ప్రదర్శించాలనే మొండి పట్టుదల పట్టకు. ఆమె భక్తవత్సల. ఆమెను శరణు వేడుకో అసురరాజా, ఆమెను శరణు వేడుకో. మహాదేవి, మహాలక్ష్మి, నేను చేసిన అపరాధానికి నన్ను క్షమించు. అలాగే నా అసుర సోదరులందరినీ జీవితుల్ని గావించు. తథాస్తు. లక్ష్మీ భగవతీ మాత, ఇక నీవు స్వర్గలోకమునకు వేయించేసి మమ్ము కృతార్థుల్ని చెయ్యి. వత్సా దేవేంద్ర, నాకు ఏ లోకంపైనా పక్షపాతము లేదు. నాకు అసురలోకము ప్రియమైనదే, స్వర్గలోకము ప్రియమైనదే. కానీ ఏమిటి మాతా? నేను త్రిగుణాతీతురాలను. సత్వ, రజస్సు, తమస్సు ఈ 3 గుణాలకు అతీతను. అందుకనే దేవతలలోనూ దైత్యులలోనూ ఎవరైతే త్రిగుణాతీతులవుతారో వారినే ఆశ్రయించాలనుకుంటాను. దేవి లక్ష్మీమాత, మేము కూడా సృష్టిలోనే ఉన్నాం. అలాంటప్పుడు త్రిగుణాతీతులం ఎలా అవ్వగలం? ఓ మాతేశ్వరి, దైత్యులమైన మేము తమ తమోగుణంతో ఉద్భవించాం. మేము కూడా త్రిగుణాతీతులం కాము. కానీ దేవేంద్ర, అసురరాజా, ఈ సమస్యకి సమాధానం కోసం మీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ త్రిమూర్తుల వద్దకు ఎందుకు వెళ్ళకూడదు? అంటే దేవేంద్ర, దేవతలు దైత్యులు త్రిగుణాతీతులు కారు. కాని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన ఈ త్రిమూర్తులలో ఏ ఒక్కరైనా త్రిగుణాతీతులు కావచ్చు. మహాలక్ష్మి ఈ త్రిమూర్తులలో
ఏ ఒక్కరి ఆశ్రయమునైనా పొందవచ్చు. నాకు సమ్మతమే. కానీ త్రిమూర్తులలోనూ నేను ఎవరిని ఆశ్రయించాలి? వీరిలో ఎవరు త్రిగుణాతీతులు? ఇప్పుడేం చేద్దాం దేవేంద్ర? ఇప్పుడు మనం మన గురుదేవుల్ని శరణు వేడదాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ త్రిమూర్తులలోనూ ఎవరు త్రిగుణాతీతులో వారే స్పష్టముగా నిర్ణయించగలరు. గురుదేవా, ఇప్పుడు తమరే మాకు మార్గదర్శనం చెయ్యండి. ఇప్పుడు తమరే నిర్ణయించాలి. నారాయణ నారాయణ. హా, సమస్య జటిలమైపోయినది. శ్రీలక్ష్మి కోసం త్రిమూర్తులలో యోగ్యుడైన వరుడిని ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చింది. మేమీ ఎన్నిక ఎలా చేయగలుగుతాం? త్రిమూర్తులను ఎలా పరీక్షించగలుగుతాం? త్రిమూర్తులను పరీక్షించడానికి తమరిరువురు తప్ప యోగ్యులైన వారు ఇంకెవరూ లేరని నాకనిపిస్తోంది. మేము త్రిమూర్తులను పరీక్షించే దుస్సాహసం చేస్తే అప్పుడు మేమే వారికి కోపం తెప్పించినట్లవుతుందిగా. జటిలమైన సమస్య వచ్చినప్పుడు గురువులే నిరాశ చెంది వదిలివెయ్యకూడదు. దేవతలకు దానవులకు మార్గాన్ని సూచించడం తమ బాధ్యత అయి ఉన్నది. కనుక దీనిని మీరు నిర్వర్తించాల్సిందే. ఈ జటిల సమస్యను పరిష్కరించడంలో నీవు కూడా మాకు సహాయం చేయవలసి ఉంది. అవును మునివరా. వాస్తవానికి నేను తమకు సృష్టి కళ్యాణమైన ఈ శుభకార్యంలో ఏమాత్రం ఉపయోగపడినా అది నా అదృష్టమే అనుకుంటాను. ఒకవేళ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఏ ఒక్కరైనా మేము పరీక్షించడం వల్ల క్రోధం వహిస్తే నీవే మధ్యవర్తిత్వం వహించాలి. వారి క్రోధానికి, వారి శాపానికి విరుద్ధంగా మమ్మల్ని కాపాడతాను అంటేనే. అలాగే పదండి, ప్రప్రథమంగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్దాం. నారాయణ నారాయణ. ప్రభు, దేవగురు బృహస్పతి, దైత్యగురువు శుక్రాచార్యుడు కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరి ముగ్గురినీ పరీక్షించడానికి వెళ్తున్నారు. ఈ త్రిమూర్తుల పరీక్ష తమలేలే కదా దేవి? తమరు దీనిని నా లీలాని ఎందుకనుకుంటున్నారు ప్రభు? ఎందుకంటే ఇదంతా నిన్ను పొందడానికే జరుగుతున్నది. నీ సౌందర్య రూపమే ఈ లీలను సాగిస్తున్నది. ప్రభు, లక్ష్మీ నా అవతారం. విష్ణు భగవానునితో లక్ష్మీదేవి వివాహం జరగడం కోసం ఈ లీల చెయ్యాల్సిన అవసరం ఉంది. దేవి, నీ లీలను నేను చూడాలనుకుంటున్నాను. నారాయణ నారాయణ. ప్రణామం పరమేష్ఠి. శుభమస్తు. ప్రణామం సప్తఋషులారా. శుభం భూయాత్. దేవర్షి, ఏమిటి మేం చూస్తున్నది? దైత్యగురువు శుక్రాచార్యుడు, దేవగురువు బృహస్పతి తమ మర్యాదలను, శిష్టాచారములను మర్చిపోయినారా? వారు బ్రహ్మదేవుని సమక్షమున నిలబడి వారికి ప్రణామం చేయలేదు. శిష్టాచారాల్ని మేం మరిచిపోలేదు. కాని బ్రహ్మదేవునికే శిష్టాచారాల్ని గుర్తు చేయడానికి వచ్చాం. మీరు పరమేష్ఠి బ్రహ్మదేవునికే శిష్టాచారములను నేర్పించాలనుకుంటున్నారా? ఎవరికైనా శిష్టాచార పాఠములను నేర్పించడం ఏమీ పాపం కాదు. అలాగే శిష్టాచారాల్ని పాలించడం ఒకవైపు నుంచే జరగకూడదు. శిష్టాచార సిద్ధాంతం, మర్యాద తెలిస్తే అతిథులు వచ్చినప్పుడు స్వయంగా తనే ఎదురేగి వారిని స్వాగతిస్తాడు. మేం బ్రహ్మదేవుని కంటే చిన్నవారమే కావచ్చు, అయినా అతడికి అతిథులమే కదా. ఆయనకు మేము తక్కువ వారని గుర్తుచేసి అవమానించే అధికారం ఎంతమాత్రం లేదు. ఇప్పుడు మీరు పరమేష్ఠి బ్రహ్మదేవుని అవమానిస్తున్నారు. వారే మమ్మల్ని అవమానిస్తుంటే మరి మేము వారిని గౌరవించాలని ఎలా కోరుకుంటున్నారు? చాలు చాలు చాలు. ఏం జరుగుతోంది ఇక్కడ? మీరిరువురు బ్రహ్మలోకానికి వచ్చి బ్రహ్మలోక శాంతికి భంగము కలిగిస్తున్నారు. ఏ అతిథైనా
ఎవరి ఇంటికైనా వచ్చి ఇలా దురుసుగా ప్రవర్తిస్తారా? ఇది మీకు శోభస్కరము కాదు గురువులారా. ఇక తమరు ఉచితం అనుచితం ఏది చేసినా తమకి శోభస్కరమేనా? నేనేమనుచితం చేశాను? నీవు సృష్టికర్తవు. అవును, సృష్టికర్తనే. అయితే అందులో తప్పేముంది? తప్పేమిటంటే నీవు సంపదనంతా సృష్టి కళ్యాణం కోసమంటూ సముద్ర గర్భమున దాచి ఉంచినావు. ఏ సంపద ఎవరి కోసం తయారు చేయబడిందో వారేగా దానికి ప్రభువులు. మరి అలాంటప్పుడు ఆ సంపదని ఆ ప్రభువు నుంచి దాచిపెట్టడం చోరత్వం కాకపోతే మరి ఇంకేమవుతుంది? చోరత్వమే, చోరత్వమే. దేవగురు, చాలించండి. మీరు నాపై చోరత్వాన్ని ఆపాదిస్తున్నారా? నన్ను చోరుడంటున్నారా? నేనీ సమస్త సృష్టికి ప్రభువుని, రాజును, విధాతను. ఈ సృష్టిలోని అనువనువు నా సృష్టి రచన వైచిత్రమే. అది మీకు తెలిసియుండి కూడా, జ్ఞానులయ్యుండి కూడా మీరు కూడా సంపదను దొంగిలించానని ఆరోపిస్తున్నారా? రాజును దొంగ అంటారా? ఇది మీ ఇరువురి అవజ్ఞత. నా ఆధిపత్యం పట్ల విద్రోహం చేస్తున్నారా? మీరు మీ ప్రభువుకే విద్రోహాన్ని తలపెట్టిన ఘోర పాపానికి శిక్షను అనుభవించక తప్పదు. దేవర్షి మమ్మల్ని కాపాడండి. తమరే చెప్పారుగా, త్రిమూర్తుల్లో ఎవరు క్రోధం వహించినా తమరే మధ్యవర్తిత్వం వహిస్తారని. మమ్మల్ని రక్షిస్తానన్నావుగా. దేవర్షి పరమేష్ఠికి నచ్చజెప్పండి. దేవర్షి నచ్చజెప్పండి. హే పరమేష్ఠి, ఏమిటి ఇలా చేశారు? తెలియకుండా ఈ నిష్పాప గురువులను శపించి ఏ అనర్థాన్ని కలిగించకండి పితృదేవా. మునీంద్ర, నీవంతటి నీ కళ్ళారా చూసి చెవులారా విని కూడా వారిని నిష్పాపులంటున్నావా? వీరిద్దరికీ తగిన శాపం ఒక్కటే. ప్రేత రూపాల్ని ధరించి యుగ యుగాల వరకు ఈ అంతరిక్షంలోని గాఢాంధకారాల్లో సంచరించాల్సిందే. లేదు పరమేష్ఠి, ఇప్పుడు తమరు నేను చూసినది విన్నది కేవలం నాటకమే. నాటకమా? ఏవిటా నాటకం? హే పరమేష్ఠి, సాగరమథన సమయాన సాగరకన్య లక్ష్మి రాగానే అందరూ ఆమె పట్ల మోహితులైనారు. ఎవరికి వారు తమ సొంతం చేసుకోవాలనుకున్నారు. కాని లక్ష్మీదేవి తనని చేపట్టగలిగేవాడు త్రిగుణాతీతులై ఉండాలంది. ఇప్పుడర్థమైంది. అంటే గురువు బృహస్పతి, గురువు శుక్రాచార్యులు నన్ను పరీక్షించడానికొచ్చారా? మమ్మల్ని క్షమించండి పరమేష్ఠి. నన్ను ముందే అడిగుంటే నేనే చెప్పుండేవాణ్ణి. ఎందుకంటే నేను సృష్టికి ప్రభువుని, విధాతని, రాజుని. అందువల్ల నాకు రజోగుణం ఉండడమన్నది స్వాభావికమైంది. అంటే తమరు లక్ష్మీదేవికి వరుడు కాలేరా? కావాలనుకోవడం లేదు. లక్ష్మీదేవి త్రిగుణాతీతుడైన వారితోనే ఉంటుంది. అయితే నీవు మమ్ము ఈ నాటకీయ దుస్సాహసమునకు క్షమించినావు కదా? కమలభవ, అయితే వీరికి అనుజ్ఞనివ్వండి. వీరిరువురు లక్ష్మీదేవి కోసం తగిన వరుని అన్వేషణలో ఇక్కడ నుండి ముందుకు సాగాలి. అలాగే ఈ శుభకార్యంలో
మేం సఫలం కావాలి. బ్రహ్మదేవ, అందుకు మాకు నీ ఆశీర్వాదం అవశ్యం కావాలి. తథాస్తు.